వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నేనాల్ మండలం చిత్రపూర్ గ్రామ పంచాయతీలోని రాముడు జనార్దన్ పెద్ద మనిషి ఆయన మాట్లాడుతూ నాగులమల్లన్న దేవాలయం గుడి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సూర్య ఒక పువ్వు పెట్టుంది, పువ్వు గంధాలను పెట్టి పసుపు కుంకుమాలు పెట్టి ఇక్కడ పెట్టుంది. అది ఉండని అన్న కొంచెం వయసు చిత్తాపూర్ విలేజ్ నిన్నెల్ మండల్ మంచిర్యాల డిస్టిక్. ఇక్కడ ఎన్విరాజిరెడ్డి గారి వారితో పురాణం నుండి అంటే మా తాతల నుండి ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడు కానీ బోనాలు సట్టికి సంక్రాంతికి బోనాలు పోసుకునేది. మామూలుగా ఏంటంటే ఇక్కడ గుడి లేదు కదా అని అప్పటి నుండి ఎప్పుడు ఎట్లా అంటే మామూలుగా పందిరేసి పాలపొరకేసి మొక్కేవాళ్ళు. అంటే మా మా తండ్రుల నుంచి తాతల నుంచి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది చూస్తుంటే ఇప్పుడు కోతులు ఎక్కువై ఆడ కొబ్బరికాయలు కానీ ఏదైనా కొట్టినా కానీ అంత కోతులంతా అంగడి పందిరి అంతా ఖరాబ్ అయిపోడు. వర్షం వచ్చిందంటే కూలిపోవడు. మాకు ఇటు మేము రోజు పోతూ ఉంటాం కాబట్టి చూడలేకపోయి ఏంటంటే దీనికి ఒక నీడ చేద్దాం అనుకొని ఊహించుకొని మామూలుగా ఇక పునాది మామూలుగా కడదాం అనుకున్నాం. దానికి సహకారంగా ఊరోళ్ళు కూడా కొంచెం తోడుపడి తోచినంత చందాలు ఇచ్చినారు. మరి అదే రోజు ఆగస్టు 21 తారీఖు రోజు ముగ్గు వేయడం జరిగింది. ముగ్గు వేసినాక వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కొందరు నేనంటే ఊరోళ్ళంతా తల తోచినంత చందాలు ఇచ్చినారు. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు నిన్న ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి నమ్మకమైన దేవుడు అని చెప్పి ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో నిన్న భక్తులు వచ్చినారు. దానికి మాకు సహకరించాలని కొంచెం గవర్నమెంట్ను కూడా ఏమైనా కోరుతున్నాము. మాకు అసలు కరెంటు సౌకర్యం లేదు. బోరు కావాలి, ఇంపార్టెంట్ బోరు కావాలి. మాకు బోరు చెప్పిన ఎమ్మెల్యే సాగు వాళ్ళకు కూడా హరిశగాన్ని కూడా కొంచెం చెప్పించిన మా పెద్దలతోటి ఊరు గ్రామ పెద్దలతోటి చెప్పినాము. అయితే ఈ నెలలోపు వస్తాయి అని చెప్పి అన్నారు. అప్పటి వరకు ఏదో గ్రామ పంచాయతీ ట్యాంకరు పట్టుకుంటే వాళ్ళు పడినప్పుడు వాళ్ళు తీసుకుపోతారు. మళ్ళీ మేము ట్రాక్టర్ పెట్టి తీసుకొచ్చి ఏదో వర్క్ చేసుకుంటాం నడిచింది. మాకు ఇంపార్టెంట్ మాకు కరెంట్ లైన్ బోరు కావాలని ఎవరైనా దాతలు ఉంటే ఇప్పుడు అట్లనే పరాడు కూడా ఇప్పుడు ఇప్పటి వరకే పెద్ద మొత్తంలో పెట్టుబడి అయింది. కొంచెం ముందువాడి నేను అపోసపోయిన చేసి చేయడం జరిగింది. దీన్ని ప్రతిష్ట ఎందుకంటే స్టార్టింగ్ ఓపెనింగ్ చేసినాం కాబట్టి పనాగద్దా అని చెప్పి కష్టపడైనా నేను ఇంత వర్క్ చేసుకొని వచ్చి ఓపెనింగ్ చేసిన. ఇప్పుడు ఒక పరాడి కూడా అయిందంటే మాకు ఇక్కడ కొంచెం మంచిగా సవలతు ఉంటుందని ఎవరైనా దాతలు ఉన్నా కానీ పరాడి కూడా గేట్ ఉన్నది. ఇప్పుడు ఇటు పశువులు వస్తాయి, అంత లోపల బాగుండదని చెప్పి ఆయనతో మాకు కావాలని చెప్పి